హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఇది ఏ ఊరో తెలుసా? ఏరాడ. ఏరాడ డౌన్ ఎంత డేంజరస్‌గా ఉందో చూడండి. ఈ కొండ అవతల నుండి ఆ కొండ దిగుకు దిగాలన్నమాట. చూసారు కదా! రూట్ అయితే చాలా డేంజర్. మనం ఇక్కడి నుంచి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కొండ మీద అంటే హైట్‌లో ఉన్నాం కాబట్టి కింద ఊరంతా ఎలా కనిపిస్తుందో చూడండి. బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. లొకేషన్ అయితే బాగుంటుంది. కానీ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ స్ట్రైట్‌గా వెళ్తే బీచ్‌కి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ అయితే ఊరు అనమాట. ఊర్లోంచి కూడా బీచ్‌కి వెళ్ళొచ్చు. ఇది మేము వచ్చేటప్పుడు అయితే ఇంతకుముందు టెంపుల్ లేదనమాట. ఇది కొత్తగా కట్టారు హనుమాన్ టెంపుల్. బస్సు అయితే చాలా నెమ్మదిగా వెళ్తుంది. చాలా డేంజర్ అనమాట ఈ రూటు. ఇప్పుడైతే ఈ కిందకు వచ్చేసాము. ఊర్లోకి వచ్చేసామన్నమాట. ఇదే మా ఆడపడుచు వాళ్ళ ఊరు. మమ్మల్ని అయితే లంచ్కి పిలిచారు. దానికోసం అనేసి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఊరైతే చూడండి, ఊరైతే చాలా పెద్దది. నేనైతే ఇది థర్డ్ టైం అనుకుంటా నేను వెళ్ళడం. ఈ సందులోకి వెళ్తే మా ఆడపడుచు వాళ్ళ ఊరు అనమాట, ఇల్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, పెంకిటిల్లు. ఇంకెప్పుడైనా అనుకోకండి, పర్వాలేదా? మేము మాట్లాడుకునే మాటలు ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారంట. వాళ్ళేమో షూట్ చేసుకుంటాం, మీ ఇల్లు చాలా బాగుంది అనేసి అంటే, సరే చేసుకోండి అనేసి అంటే వాళ్ళు మామూలుగా చేసుకుంటారు అనుకున్నారు. పెంకుల మీద వాటర్ వేసేసి వాళ్ళేమో కింద తడుస్తూ ఉండేవారట. వీళ్ళేమో ఓల్డ్ హౌస్ కదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇంటికి పెంకులు అవి ఎక్కడ రాలిపోతాయని వీళ్ళు భయపడ్డారు. వాళ్ళేమో ఫుల్గా వాటర్ వేసి కింద తడుస్తూ ఉండేవారట. ఇప్పుడైతే ఇలాంటి సామాన్లు అయితే ఎవరింట్లో చూడలేదు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే చూశాను. ప్రతి సామాన్లకి కవర్ వేసి ఎంత జాగ్రత్తగా ఉంచారో చూడండి. మేమైతే లంచ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాం ఇంకా మా ఇంటికి. ఇక్కడ నుంచి మా పాపకి ఎక్కడేంటుంది ఏంటి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మా వారు. ల్యాండ్ ఎయిర్ ఫోర్స్ అంటే చూడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అదంతా ట్యాంక్స్ ఉన్నాయా? ఆ ట్యాంక్స్ అదంతా హెచ్పిసి హిందుస్థాన్. ఇటు పక్క ఇది ఉంటుంది, షిప్ యార్డ్ ఉంటుంది ఒక పక్క. ఒక 1 month 1.5 month అవతల నుండి అయితే యువతలకు వచ్చేసామన్నమాట. అంటే ఏరాడకి గాజువాకి మధ్యలో కొండ అనమాట. ఈ ఇటు సైడ్కి కొండెక్కి అవతలకి వెళ్తే ఏరాడ, అటు సైడ్ కొండెక్కి అవతలకి వస్తే గాజువాక. ఫైనల్ అయితే మేమైతే మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఏదైనా సరే అక్కడ నుండి రావడం వెళ్ళడం అయితే మాత్రం కొంచెం డేంజరే. మనం వెళ్ళి రావడం కొంచెం జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఎందుకంటే కొండప్పు అనమాట బాగా. మేమైతే ఫైనల్లీ ఇంటికి అయితే చేరుకున్నాం. ఈరోజు మా యారాడ ట్రిప్పు ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.